హాయ్ గాయ్స్, ఇది క్రిజల్ వెబ్సైట్ అండి. మీరు చూస్తున్నది ఇది మ్యూచువల్ ఫండ్స్కి రేటింగ్ ఇస్తుంది. టాప్ వెబ్సైట్ అండి ఇది మ్యూచువల్ ఫండ్స్ని రేటింగ్ ఇవ్వడంలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ టైప్ ఫండ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఆల్ టైప్ ఫండ్స్ ఉంటాయి. అలాగే ఫండ్ హౌసెస్ కూడా లిస్ట్ ఉంటాయి అకార్డింగ్లీ. అలాగే ఆ ఫండ్ హౌసెస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు లిస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. పైన మీరు రేడియో బటన్ చూస్తే రెగ్యులర్ ఉంది, డైరెక్ట్ ఉంది. మనం ఎప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్లో ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో ఎప్పుడు చూసినా మనం డైరెక్ట్ ప్లానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ HDFC మ్యూచువల్ ఫండ్ చూశాను, ర్యాంక్ 2 ఉంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫండ్ స్కీమ్ ఇది ఒక్కటే ఉంది. లార్జ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్లో టాప్ 100 ఫండ్ అని ఒకటి ఉంది, అది ర్యాంక్ 2 ఉంది. ఎప్పుడైనా చూడండి, ర్యాంక్ 1, 2, 3 ఈ 3 ర్యాంక్స్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రిజిల్ అనేది చాలా వ్యాస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ రేటింగ్ అనేది ఇస్తుంది. సో మనం 1, 2, 3 ఉన్న రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇష్టం వచ్చిన ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్. ఇప్పుడు నేను కెనరా రొబేకో మ్యూచువల్ ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేశాను. ఇందులో కెనరా రొబేకో ఎమర్జింగ్ ఈక్విటీస్ అనే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ర్యాంక్ 5 ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇటు ర్యాంక్ 5 ఉన్న మ్యూచువల్ ఫండ్ని కొనకండి. 1, 2, 3 అనే కొనండి, ఓకేనా. 1, 2, 3 ఉన్న ర్యాంకింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్నే కొనండి. అలానే ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఇలానే సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటాను మీకు. చాలా ఈజీ అండి ఈ వెబ్సైట్, చాలా సింపుల్ వెబ్సైట్ అండి. పెద్దగా ఏం ఫంక్షనాలిటీస్ మనం అడిషనల్గా చేయనవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇంతవరకు మనం ఈక్విటీ చూసాం. ఇప్పుడు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్లో కూడా సెలెక్ట్ కేటగిరీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ హౌస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆ ఫండ్ హౌస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఇది డెప్ట్ ఫండ్ ర్యాంక్ 1 ఉంది, చాలా మంచిది. ICICI ఇప్పుడు ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్, ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ సిప్స్ని మెయింటైన్ చేయండి బాగా. నా అడ్వైజ్ ఏంటంటే, మీరు లంసమ్ పెట్టే కన్నా సిప్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సిప్స్ అనేవి నీకు సిఏ అంటే మీకు కాంపౌండ్ అవుతూనే ఉంటాయి, పర్ మంత్లీ బేసిస్ మీకు కాంపౌండ్ అవుతూనే ఉంటాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే బాగుంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఒక 10-15 ఇయర్స్ ప్లాన్ చేశానంటే మంచి వర్త్తో మీరు బయటికి రావచ్చు మ్యూచువల్ ఫండ్ నుంచి. ఇన్స్టాంట్ అమౌంట్ కాబట్టి మీరు ఇన్స్టాంట్గా తీసుకోవచ్చు. ఇన్స్టాంట్ సేవింగ్స్ అవి యాక్చువల్గా ఎక్కడో స్కీమ్లో పెట్టి మనం ఈ టైంలోనే తీసుకోవాలి, మెచ్యూర్ అయినా తీసుకోవాలి, అలాంటివి ఏం లేవు. ఇన్స్టాంట్గా తీసేసుకోవచ్చు, ఓకేనా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే, మీకు కానీ హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, బాయ్ అండి.